వీటిని జరిగించే దేవుడు తండ్రిగా, న్యాయాధిపతిగా, తర్వాత సంసారాన్ని మీదే ఒక బాధ్యత గల వ్యక్తిగా దేవుడు ఉంటాడు. బలహీన సమయాల్లో బలపరుచుతూ ఉంటాడు మన దేవుడు. అయితే ఈ 69వ కీర్తనలో కూడా యెహోవా ఎలాంటి వాడో చూద్దాం. 2 మాటలు. అది కీర్తన 69వ కీర్తన 33వ వచనం. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. ఈరోజు యెహోవా దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన దరిద్రుల మొర్ర ఆలకించేవాడు. ఇక్కడ కూడా 2 లక్షణాలు ఉన్నాయి. మన దేవుని యొక్క గొప్ప లక్షణాలు, గొప్ప వ్యక్తిత్వం. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎలాంటి వాడు? దరిద్రుల మొర్ర ఆలకించేవాడు. దరిద్రులకి తోడుగా ఎవరుండరు. ధనవంతులకైతే చాలా మంది రికమెండేషన్ వస్తారు. మంత్రులు వస్తారు, ప్రైమ్ మినిస్టర్ వస్తారు, ఇంకా అధికారులు వస్తారు. గ్రామంలో అయితే గ్రామాధిపతి, సర్పంచ్లు వస్తారు, వార్డు మెంబర్స్ వస్తారు, ఎవరైనా వస్తారు. ఏదైనా పని కావాలి, జరిగించాలి అంటే వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు వచ్చి చక్కగా ఆ పని చేయించుకుని వెళ్తారు. కానీ ఇక్కడ మన దేవుడైతే దరిద్రుల మొర్ర ఆలకించేవాడు. అంటే ఎవరైతే దీనిలో వారి పక్షాన దేవుడు ఉండి న్యాయం జరిగించే దేవుడు, వారి మొర్ర ఆలకించే దేవుడు. ఒకసారి మనం ఆలోచించుకుంటే ఎవరు మన బైబిల్ గ్రంథంలో ధనవంతుడు, దరిద్రుడు అని 2 వ్యక్తులు ఉన్నారు. ధనవంతుడేమో చాలా రాజరికంగా ఉండేవాడు, రాజవస్త్రాలు ధరించుకునేవాడు, ఉదరంగ వస్త్రాలు, ప్రతిరోజు వారింట్లో నాట్యాలు, విందు విలాసాలతో తొలతూగుతూ ఉన్నాడు ధనవంతుడు. దరిద్రుడేమో ఏం పేరు? దరిద్రుడి పేరు లాజరు. ధనవంతుడి పేరే మాత్రం రాయబడి ఉండలేదు, కానీ దరిద్రుడి పేరు మాత్రం చక్కగా క్లియర్గా రాయబడింది, లాజరు. అతని స్థితి దీనస్థితి. అతనికి డబ్బులు లేవు, ఆహారం తినడానికి ఏమీ లేదు. అందుకని ధనవంతుడి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని ఆశతో వెళితే అక్కడ ధనవంతుడు పేదలాజరు. ఎవరైనా నాటకం చూసారా? ఎవరైనా ఇక్కడ వాళ్ళు ఎవరైనా చూసారండి? ఎట్లా ఉంటాడు అంటే అసలు చూసారా? చూడలేదు. వీలుంటే వేద్దాం అది కూడా. కళ్ళ కట్టినట్లుగా చెప్పాలి. ఎందుకంటే అప్పుడు జరిగిన కథలు, కథ కాదు, అవి జరిగిన సంఘటనలు కాబట్టి వాటిని మన కళ్ళారా చూపిస్తే ఒక్కరో ఇద్దరు కనీసం ముగ్గురన్నా మారుతారేమో అని ఆశ. ధనవంతులు ఎవరైనా మారొచ్చు, దరిద్రులు ఎవరైనా కృంగిపోకుండా దేవుని యందు ఇంకా స్థిరంగా నిలబడి ఉండొచ్చు. అయితే ఆ లాజరు కురుపులు, ఆ కుక్కలు నాగడం, తర్వాత ఆ రాణిగారి దగ్గరకు వచ్చి భోజనం గురించి అడుగుతూ ఉంటే వాళ్ళు, ఆ 4 అన్నదమ్ములు ఉంటారు కదా, ధనవంతులు కూడా 5 ఉంటారు అన్నదమ్ములు. అంటే ధనవంతులతో పాటు 4, మొత్తం 5 కదా వాళ్ళు. అయితే అతను అడుగుతూ ఉంటే, నేను వేస్తాను, నీకు ఆహారం పెడతాను, నీకు భోజనం పెడతాను రా అని చెప్పి పిలిచి ఆ ప్లేట్ని ఇస్త్రీ కొట్టేసింది అనమాట. ఫస్ట్ ఏమో ఆడ మనిషి కదా, చక్కగా పెడుతుందేమో, వాళ్ళందరూ నెట్టేస్తున్నారు కదా అని అనుకున్నాం మేము. అది చూసాం, నేను 2-3 సార్లు చూసాం మేము. ఆడ మనిషి కదా, పెడుతుందేమోలే, పాపం అతను ఆకలితో అలమటిస్తూ కేకలేస్తూ ఉన్నాడు కదా, అందుకని పెడుతుందేమోలే అని చెప్పి అంత మంచి మాటలు చెప్పింది. అవునా, నిజమా? 4-5 రోజులు తినకుండా ఉన్నావా? నీరసం వస్తుంది కదా, ఇబ్బంది పడతావు కదా, తీసుకొని రా, నేను వేస్తాను రా అని చెప్పి పిలిచి ఇస్త్రీ కొట్టింది అనమాట. నీకా మేమా వేసేది? అసలు నీకు అంత ధైర్యం ఇక్కడికి రావడానికి అని చెప్పి తిట్టి మారేస్తుంది. అంటే దరిద్రుడు, ఎవరు తనకు సహాయం లేదు, కానీ కుక్కలు వచ్చి కురుకులు నాకి కొంచెం ఆ విధంగా
తెప్పరిల్లుకున్నాడు. ఆ తర్వాత చనిపోయాడు. చనిపోయి చివరికి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున రాజరిక వస్త్రాలతో ఉన్నాడు. ఇప్పుడు లాజరుకి అబ్రహాము రొమ్మున ఉన్న లాజరుకి కొంచెం కూడా అసలు పోలికే లేదు. రాజుగారి కుమారుడులాగా అక్కడ ధనవంతుడు మంచి వస్త్రాలు వేసుకొని అక్కడ దరిద్రుడు ఉన్నాడు. ఇక్కడ ధనవంతుడేమో అయ్యో నాకు కొంచెం ఒక్క చుక్క చిటిన వేక ఒక్క బొట్టు నాకు వేయ్యా, నీటి చుక్కని కొంచెం వదులు అక్కడి నుంచి అని చెప్పి అరుస్తూ ఉంటాడు ధనవంతుడు. భూలోకంలో దరిద్రులకి ఎవరు తోడు లేరు, కానీ మన దేవుడైతే తోడుగా ఉంటాడు. కాబట్టి మన దేవుడు దరిద్రుల మొర ఆలకించేవాడు, వాళ్ళని లేపి పైన నిలబెట్టేవాడు. ఇంకొకటి, ఖైదులో ఉంచబడిన వారిని, మన లక్షణాలు, మన దేవుని యొక్క లక్షణం, వారిని తృణీకరించేవాడు కాదు. ఖైదులో ఉంచబడిన వాళ్ళు ఎవరున్నారు? పాత నిబంధన గ్రంథంలో యోసేపు ఉన్నాడు. యోసేపు అన్యాయంగా అక్రమంగా ఖైదులో ఉంచబడ్డాడు. అయినా చివరికి ఏ విధంగా బయటకు వచ్చాడు? ఒక అధిపతిగా ఆ ఐగుప్తు దేశానికే అధిపతి కాగలిగాడు. ఇంకా నూతన నిబంధనలో క్రైస్తవులైన తరువాత హేరోదు మహారాజు క్రీస్తు పునరుత్థానం తర్వాత శిష్యులందరూ క్రైస్తవులు అవుతూ ఉన్నారు. ఇక క్రైస్తవం ఎక్కువైపోతుంది అని చెప్పి పేతురుని చెరసాలలో ఉంచినప్పుడు సంఘమంతా ప్రార్థిస్తూ ఉంది. పేతురేం మాట్లాడినా దేవుని చిత్తం, దేవుని ఇష్ట ప్రకారం జరిగించు అన్నాడు. కాబట్టి ఖైదులో ఉంచబడిన వారిని తృణీకరించకుండా ఆయన చక్కగా తీసుకొచ్చాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు? దరిద్రుల మొర ఆలకించేవాడు. వాళ్ళని పెంట కుప్పం మీద నుండి పైకి లేవనెత్తి సింహాసనాల మీద కూర్చోబెట్టే దేవుడు మన దేవుడు. అలాగనే ఖైదులో బంధించబడిన వారిని విడిపించే దేవుడు, వారి మొరని తృణీకరించే దేవుడు కాదు. అదే చూద్దాం. అపోస్తల కార్య గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తల కార్య గ్రంథం 12వ అధ్యాయము. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలలో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని చుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. చెప్పండి కూడా దేవునామని మహిమపడతాం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! చెరసాలలో ఖైదులో ఉంచబడినటువంటి ఆయన శిష్యుల్ని నువ్వులే మామూలుగా నడువు అని చెప్పి చక్కగా బయటికి తీసుకొచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు మనకుండగా ఇంకా భయం ఎందుకు? అందుకే చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన,
చివరి ఆదివారమున చివరి 2 రోజులకు ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీవు ఏ విషయంలో దరిద్రుగా మొరపెడుతున్నావు, నీ దేవుడు నీ పక్షాన ఉంటాడు, నీ దారిద్ర్యం తొలగిస్తాడు. రెండవదిగా నీవు ఏ ఇబ్బందుల ద్వారా ఏ బంధకాల్లో బంధించబడ్డావు, ఖైదులో ఉంచబడిన వారికి లాగా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నావు, వ్యసనాల, రుణ బాధల, ఇంకా ఏవి వేటి ద్వారా నీవు బంధింపబడితే అందులో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నావు. దేవుడు నీ బంధకాలను ప్రార్థన ద్వారా తీసివేయగలడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి కాలంలో, ఈ చివరి రోజుల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా పాపం అనే బంధాల నుండి బంధింపబడి ఉంటే దేవుని యొద్దకు రా. నీ దేవుడు నీ పాప బంధాలన్నిటినీ విడిపించగలడు. అలాంటి గొప్ప కృప మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు దేవుడు దయచేయాలని, పాప బంధకాలు లేదా అనారోగ్య బంధకాలు, ఇంకా ఏ బంధకాల్లో మరి బంధించబడి ఉన్నారో మన సహోదరులు, పండుగ చాలా బాగా క్రమంగా మర్యాదగా చాలా సంతోషంగా చాలా బాగా జరిగించుకున్నాం. అప్పుడు మనకి మన దేవాలయం పట్టల మన పురుషులందరూ బయటకు వచ్చినారు చక్కగా. 2 రోజుల్లో ఏమైందో మరి ఈరోజు పురుషులందరూ ఎక్కడెక్కడ ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నారో మరి ఆ బంధాలన్నింటినీ దేవుడు తెచ్చివేయను గాక, తెంచాలని చెప్పి మనందర సంఘమంతయు ప్రార్థిస్తే చెరసాల తలుపులు విడిపోయినాయి, సంఖ్యలు విడిపోయినట్టుగా మన పురుషుల్ని ఏవైతే బంధిస్తున్నాయో, చెడు వ్యసనాలా లేకపోతే అనారోగ్య పరిస్థితుల ఇంకా ఏమన్నా బంధాలు ఉంటే వాటన్నిటిని దేవుడు విడిపించాలని చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ చిన్న పిల్లలతో సహా కళ్ళు మూసుకుందాం. మీ అమ్మ మీ నాన్న ఇద్దరు దేవాలయానికి రావాలి. ఈ సంవత్సరం రాలేకపోయినా నెక్స్ట్ కొత్త సంవత్సరం నుంచి అయినా అమ్మ నాన్న ఇద్దరు రావాల్సిందే. అలాగే బిడ్డలు, మీ బిడ్డలతోటి మీ తల్లిదండ్రులు తప్పనిసరిగా దేవాలయానికి రావాల్సిన అలాగన ప్రార్థన చేయండి. అందరు కళ్ళు మూసుకోనండి. అందరు కళ్ళు మూసుకొని మీ అమ్మ చర్చికి రావాలి, మీ నాన్న చర్చికి రావాలి. అలానే పెద్దవాళ్ళైతే మీ కుమారుడు చర్చికి రావాలి, మీ కుమార్తె చర్చికి రావాలి. ఏ బంధాల్లో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఆదివారం మాత్రం తప్పనిసరిగా దేవాలయానికి రావాలి అని ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ మీ బిడ్డల కోసం, మీకోసం, మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మీ బంధువుల కోసం ప్రార్థన చేయండి. ఇంకా మీ కుమారుల కోసం, మీ కుమార్తెల కోసం, మీ మనవళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందాం. ఎందుకంటే మన దేవుడు ఈ దినాన్ని చెప్పాడు, బంధకాలను విడిపించే దేవుడని. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియపరలోకపు తండ్రి, మీ బంగారు పాపను కొన్నాను. 2024 సంవత్సరం చివరి ఆదివారం 69వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించే దేవుడు. అవును తండ్రి, మేము మా తండ్రి ప్రభా దీనంగా ప్రార్థిస్తున్నాం. మా ఈ బిడ్డలు ప్రభా మిమ్మల్ని తెలుసుకుని కూడా మా తండ్రి మీ ఎదుగు రాలేని పరిస్థితుల్లో దేవుడు జిగడగల దొంగ ఊపిలో పడి ఉన్నారేమో నా తండ్రి. ఒక్కసారి కరుణించండి, కటాక్షించండి. మా సంఘం మధ్య ప్రార్థిస్తున్నాం. దేవుడు ఎవరైతే పురుషులు ప్రభా దేవాలయానికి రాలేకున్నారు, రాలేని పరిస్థితుల్లో ఉన్నారు, వారందరినీ మా తండ్రి వచ్చే ఆదివారం నుంచి ప్రభా మా బిడ్డలందరూ దేవాలయానికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. అలాగే మా కుమార్తెలు ప్రభా దేవా తండ్రి ఏదైనా అనారోగ్యాలతో బాధపడుతున్నారేమో దేవాన్ని స్వస్థపరిచి దేవాలయానికి నడిపించండి. ఇంకా వారిని మానసికంగా శారీరక వేదనలు ఇబ్బంది పడుతున్నారు, వాటన్నిటిని తొలగించమని ప్రార్థిస్తూ దేవా తండ్రి మా భర్తలు, మా భార్యలు ప్రభా దేవా తండ్రి మిమ్మల్ని తెలుసుకొని దేవాలయానికి వచ్చి మేము ప్రార్థించుకొని దేవాలయంలో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటకు వారసులుగా మీరు చేయమని సమస్తం మీ చేతికి అప్పగించుకుంటూ నజరేయుని యేసుక్రీస్తునామములో మమ్మల్ని అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాము. దేవుడు ఎన్నో విడుదల ఇచ్చున్నాడు. ఆయన నమ్ముకుంటే ఆయన దగ్గరికి వస్తే ఆలయంలోనే ఆశీర్వాదాలు కలిగి ఉన్నాయి. ఆలయంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆలయంలో ఉంటాయి ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ గారు. జయరాజ్ గారు అని ఒక మాస్టర్ గారు అయినా ఆమె విజయం పాడాడు. ఆమె భక్త విజయం భక్త ఆగిపోయిన నావ
కడుపు లోపల ఆకలి అవుతుందని ధనవంతుడి పేరు కాదు కదా, దాని పేరు భక్త విజయం. దాని పేరు భక్త విజయం. ధనవంతుడి పేరు గారు సీడి ఉండేది. నేను బొబ్బులో తీస్తున్నప్పుడు ఆగిపోయే బ్రతుకునా సాగిపోయే దారిలో పోగబోయే దారిలో ఆగిపోయే బ్రతుకునా సాగిపోయే దారిలో పోగబోయే దారిలో ఆకలి బాధలు. ఒక మాస్టర్ ఎక్కడున్నాడు? మాస్టర్ గుడుగల చప్పుడు కొడదాం వారికి చెప్పడం ఆ భక్తి పద్యలను పాడాడు చిన్నప్పుడే. కనుక దేవుని చిత్తమైతే మగవారి చేత దావీదు చేద్దాం. దాని క్రీస్ పవర్గా రెడీగా ఉన్నాడు. కొంతమంది వస్తే ప్రపంచ సంవత్సరంగా రెడీగా ఉన్నాడు. కాబట్టి పద్యాలు మామూలుగా నేర్పుతారు. అంకుల్ చెప్తారు, నేను ఇస్కరియోతుతో ఆడతా, పేతులు కూడా ఆడతా. ఇస్కరియోతు కూడా పద్యాలు పాడేవాడిని మామూలుగా నేను నేర్పించు. ఎక్కడున్నాడయ్యా? ఎక్కడ వేస్తున్నాడంటే ఆ ప్రధాన అధికారి వచ్చి యేసు ప్రభువుని అడుగుతారు, అడ్రస్ చెప్పంటారు. అడ్రస్ చెప్పంటే ఇస్కరియోతుతో పాడతాడు. ఎవరు పాడతాడు? గుర్తులేదండి, మధ్య మధ్యలోనే. కాబట్టి ప్రపంచంతో పాడుతున్నాం. కనుక జోయిన రాగండి వెంకటేశ్వర గారు వీడియో చూస్తున్నారు, వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడ గలాడలేదు శిష్యుడని కదా అడ్రస్ అడుగుతుంటే ఎక్కడో వేసి పట్టుకోవాలంటారు. ఎక్కడ గలాడలేదు నాకేంటి తెలవు, కానీ ఎక్కడ నాకు తెలుసు. ఒక్క పద్యం మర్చిపోతేట చక్కగా పాడదాం. రక్తబలి సిలువ ఆడదాం. కాబట్టి దేవుని చిత్తంలో ప్రభులో ఉన్న ఆనందం ఈ రోజున అరే స్వరూప మనోరు కరం చెప్పుకోవాలి. కెత్తికెత్తులు ఆడిపించి చెప్పడం వచ్చారు. గట్టి చెప్పబట్టు పురుషులు స్త్రీలు లేదు. ఆ పెద్ద చర్చి కదా మనకంటే డబ్బులు ఉంటుంది. మొత్తం జన్మ ఎందుకు తెలుసా? 25వ తారీఖు డీజేలు, 25వ తారీఖు కేసులు. దేవుడు ప్రార్థన చేయి, ఫోన్ చేయదు, ఫోన్ చేస్తాడు. 25వ తారీఖు ఏం లేదు, సంవత్సరం గారికి పొందరాదయ్యా. 26వ తారీఖు క్రిస్మస్ చెప్పకూడదు కదా. ఎక్కడ గలాడలేదు నాకేంటి తెలవు, దేశ జన్మరుల మాకు చిరము కలదే. ఏ దినమున కాదినం ఎవరు తినవడమయ్యా శ్రేత అంటాడు. ఏ దినమున కాదినం మొసగడు మాకు కొరతలుండకపోవునే పావనాత్మ. అది రాగనుకోండి మాకేముంటుందయ్యా. ఆ పేదరాజులకు నాకు గుర్తుకొచ్చినాయి. ఆ ఇస్కరియోతుతో కూడా శిష్యుడు కాబట్టి ఏ రోజు రోజు ఆయన సొంగడు పడి చేసి ప్రోగ్రాం పెడితే ఆ రోజు మాకు ఎక్కడుంటుంది. కానీ దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి పోషించి ఆకలి బాధలు లేకుండా కన్నీటిలో ప్రవాహాలు వచ్చినా కూడా కాల్చి కాబట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుడి నాకు ఆశ్రయము దేవుడితో పాటుతో వాక్యం పెడదాం. 139వ పాట మొదటి శరణం చూసాను అది పెట్టమని ప్రైజ్ దేవుడు దీవిస్తున్నారు. దేవుడే